Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను విజయ్. కొద్దిసేపటి కిందట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసానికి వెళ్ళారు. ప్రస్తుతం నందినీ నగర్లోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందినీ నగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి ప్రస్తుతం జగన్ వెళ్ళారు. ఆ వీడియో మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. నేరుగా కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి కేసీఆర్ను పరామర్శించడానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో పాటు అక్కడ భేటీ అయినటువంటి ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి అక్కడ. సో ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి భేటీ జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకం. కేసీఆర్ ప్రస్తుతం సర్జరీ చేయించుకున్నటువంటి కాలుకు తుంటికి సంబంధించినటువంటి సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రస్తుతం కేసీఆర్ హైదరాబాద్లోని తన పాత నివాసం బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందినీ నగర్లో ఉన్న ఆ నివాసానికి వెళ్ళడం జరిగింది. అంటే ఆ ఇంటికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కష్టకాలంలో ఒక ఉద్యమం నడిపించినటువంటి టైం అంతా కూడా ఈ ఇంటి నుంచే కేసీఆర్ రాజకీయాలు నడిపారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ఇల్లు, ఈ నివాసం నుంచే కేసీఆర్ రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నందినీ నగర్లో ఆయన నివాసం ఉన్నప్పుడు, అక్కడ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ ఉద్యమాన్నంతా కూడా కేసీఆర్ ఇక్కడి నుంచే నడిపించారు. అదేవిధంగా ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలన్నింటినీ కూడా ఓర్చుకొని మరి రాజకీయాల్లో ముందుకు నడిచినటువంటి వ్యక్తి కేసీఆర్. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంటిలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఓడిపోయింది. 2 సార్లు అధికారాన్ని నిలుపుకున్న తర్వాత 3వ సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్ భావించినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఉద్యమం సమయంలో కీలకంగా ఉన్నటువంటి ఆ ఇంటిలోనే ఆయన రాజకీయాలు నడిపారు. కాబట్టి ప్రస్తుతం ప్రతిపక్షంలోనే ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడానికి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని అడ్డుకొని లోక్సభలో ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుపొందడానికి ప్రస్తుతం కేసీఆర్ ముందున్నటువంటి సవాల్ చాలా గట్టి సవాలని చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ 2 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం అన్నిటికంటే ముఖ్యంగా తన సోదరుగా ఉన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రస్తుతం తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఆ పూర్వాశ్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబుకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడిగా, చంద్రబాబుకి ఇప్పుడు ప్రస్తుతం సన్నిహితుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా షర్మిల ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇద్దరికి కూడా చాలా టఫెస్ట్ సిచ్యువేషన్గా ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్గా చెప్పాలి. ఇవాళ జరుగుతున్నటువంటి భేటీ చూస్తే ఇద్దరికి కూడా చాలా కీలకమైనటువంటి భేటీగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు శస్త్రచికిత్స తర్వాత. సో ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా కీలకమైనటువంటి ఒక అండర్స్టాండింగ్తో రాజకీయాల్లో ముందుకు నడిచినటువంటి వ్యక్తులు. ఇద్దరి మధ్య ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఒక రాజకీయాలు నడిచాయి. 2 రాష్ట్రాల మధ్య కూడా ఒక మంచి హెల్తీ సిచ్యువేషన్ నడిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసే విధంగా తాను ఎలాంటి సలహాలు ఇస్తారో, సూచనలు ఇస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడు కూడా కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తూనే ఆయన ఉన్నటువంటి పరిస్థితి. సో ఇద్దరి మధ్య దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ ఇవాళ చర్చ నడిచింది. కాబట్టి ఈ ఇద్దరు మధ్య జరిగినటువంటి భేటీలో వచ్చేటువంటి అంశాలు ఏంటి అనేది ప్రధానంగా చూస్తే, ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాకుండా ఎలాంటి వ్యూహంతో ఎన్నికల్లోకి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యూహంతో అక్కడ పనిచేయాలి, మరొక కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వెనకుండి షర్మిలను కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చింది. అందులో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ప్రధానం అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి వాదన. సో అందులో భాగంగా వీటికి ఈ పాయింట్కి షర్మిల అంశానికి టీడీపీ, జనసేన అంశానికి టీడీపీ అలాగే జనసేన
జేఎస్పీ. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్, వీరందరినీ ఎదుర్కోవాలంటే ముందున్నటువంటి ఒకే ఒక అస్త్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అక్కడ పోటీ చేయడం. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం. టీఆర్ఎస్ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఆవిర్భించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. అక్కడ కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పారు. సో మహారాష్ట్రలో కూడా కార్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఉపయోగం, దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మనం ఒక చిన్న ఈక్వేషన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. టీడీపీ, జేఎస్పీ ఈ రెండు ఒక కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేస్తుంది అనుకుందాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో గతంలో కలిసి తెలంగాణలో పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడింది. అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి ఇదే కారణమైంది. అంటే ఉమ్మడి ఏపీని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలవడం కూడా అక్కడ మైనస్గా కూడా మారినటువంటి పరిస్థితి ఏపీలో. సో ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ నష్టం జరిగింది. అప్పుడు వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అంటే ఒక వామపక్ష పార్టీల విషయానికి వద్దాం. సిపిఐ, సిపిఎం, ముఖ్యంగా బీజేపీ ఈ కూటమిలోకి వస్తే సిపిఐ, సిపిఎంలు ఈ కూటమిలోకి వెళ్ళవు. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి సిపిఐ, సిపిఎంలు ఈ కూటమితో అన్నా కలిసే అవకాశం ఉంటుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీతో అన్నా కలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేస్తే, ఈ మూడు కలిసి పోటీ చేస్తే ఇలా రాబోయేటువంటి ఈక్వేషన్ ఉండబోతుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని అనుకుంటే, బీఆర్ఎస్ పార్టీ రావడం వల్ల ఒక 2 నుంచి 3% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయనుకోండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు ఈ కూటమికి చీలుతుంది, అలాగే ఈ కూటమికి వెళ్తుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా వెళ్తుంది. తద్వారా వైసీపీకి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి లెక్కల్ని ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నాయి. సో ఈ సమావేశంలో, ఈ ఇద్దరి సమావేశంలో ఇదే అంశం ప్రధానంగా చర్చకు రాబోతుంది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్త ఎమ్మెల్యేలు, అలాగే ధిక్కార స్వరాన్ని వినిపించి బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ వైపు, టీడీపీ వైపు వెళ్లకుండా బీఆర్ఎస్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం జరగబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నాయకులందరూ కూడా హైదరాబాద్లో వారికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆస్తులు, రకరకాల కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నాయి. వారందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతో దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఒక మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్తో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి ఏపీలో దిగడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల తద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కూడా అక్కడ ఎవరైతే ప్రస్తుతం రాజకీయ శత్రువులుగా ఉన్నటువంటి, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వారిలో చంద్రబాబు కూడా ఒకరని చెప్పవచ్చు. ఎందుకంటే సో టీడీపీ కూటమి కూడా అక్కడక గండి పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏపీలో రంగంలోకి దిగిపోతుంది. ఎక్కడెక్కడ దిగబోతుంది, ఏ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలి, 175 స్థానాల్లో పోటీ చేయాలా, లేదంటే ఒకవేళ వైసీపీతో కలిస్తే ఎలా ఉంటుంది, వైసీపీతో కలిసే పరిస్థితి అయితే ఉండదు. తెర వెనుక పొత్తు పెట్టుకున్నా కానీ తెర ముందైతే మాత్రం రెండు పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. దానివల్ల రెండు పార్టీలు కూడా ఇక్కడ నష్టం ఉంటుంది, అక్కడ నష్టం ఉంటుంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి సన్నిహితులు,
శ్రేయభిలాషులు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి సింపథైజర్స్, వైసీపీకి ఉన్నటువంటి అతి ఒకటో రెండో ఉన్న కొద్దో గొప్ప ఉన్నటువంటి ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు వెళ్ళే విధంగా కూడా సహకరించుకోవడం. ఇక్కడ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సహకరించుకునేటువంటి పరిస్థితి ఈ భేటీలో జరగబోతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ భేటీని మనం చెప్పాలి. సో బీఆర్ఎస్ పార్టీ ఇక ఏపీలోకి దిగబోతుంది. ఈ భేటీలోనే ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పేటువంటి పరిస్థితి. షర్మిలాను అడ్డుకోవడం, షర్మిల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్త ఎమ్మెల్యేలు, నాయకులు, కీలక నాయకులు వీరందరూ కూడా అటువైపు వెళ్లకుండా ఇటువైపు వెళ్ళించే ప్రయత్నం జరగడం. అదేవిధంగా హైదరాబాదులో, తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్ల ఓట్లు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ వైపు మళ్ళడం. ఈ రెండు ప్రధానమైనటువంటి అజెండాలతో ఇక్కడ ఈ భేటీలో ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరిగిందనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.